అసలేం జరిగిందో ఏడేళ్ల రాజారెడ్డికి అర్థం కావటం లేదు. ఎవరెవరో వస్తున్నారు, పలకరిస్తున్నారు. అయ్యో పాపం అంటున్నారు. కొందరు పండ్లు, బిస్కెట్లు చేతిలో పెడుతున్నారు. కొందరు ఏడుస్తున్నారు. మరికొందరు 10 20 జేబులో పెట్టి పోతున్నారు. రాజారెడ్డికి ఏమీ అర్థం కావడం లేదు. అసలు అమ్మ ఏమైంది? ఎక్కడికెళ్ళిపోయింది? వీళ్ళంతా కలిసి అమ్మని కర్రలకు కట్టేసి ఈడ్చుకుంటూ మోసుకెళ్ళారు. ఆ రోజేంటో అమ్మ తన వైపు దీనంగా చూసింది. తనను దగ్గరకు తీసుకొని వళ్ళంతా తడిమింది. అసలప్పుడు అమ్మేంటి కళ్ళు బలవంతంగా తెరిచి తనను చూసింది. అమ్మ నోట్లోంచి ఏదో తెల్లగా నురుగు వచ్చింది. ఉన్నట్టుండి అమ్మ కదలకుండా అయిపోయిందేమిటి? అప్పుడెందుకో వీళ్ళందరూ పెద్దగా ఏడ్చారు. తనకు మాత్రం ఏడుపు రాలేదు. అమ్మను తీసుకెళ్ళిన వాళ్ళందరూ వచ్చారు. అమ్మ మాత్రం అక్కడే ఉండిపోయింది. అమ్మ ఎక్కడుందంటే అందరూ తన తల నిమిరి ఏడ్చేవాళ్ళే తప్ప అమ్మ ఎక్కడుందో ఎవరూ చెప్పలేదు. 15 రోజుల తర్వాత బడికెళ్ళిన రాజారెడ్డికి తోటి పిల్లలు చెప్పిన మాటలను బట్టి వాళ్ళ అమ్మ పాము కరిచి చచ్చిపోయిందని అర్థమైంది. చచ్చిపోవడం అంటే ఏంటి? ఇదే మాట తన ఆలనా పాలన చూస్తున్న అమ్మమ్మను అడిగాడు. చచ్చిపోవడం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం అంట. అలా వెళ్ళిన వాళ్ళెవరూ ఇక తిరిగి మన దగ్గరకు రారట. ఇప్పుడు రాజారెడ్డికి అమ్మ లేదు. ప్రతిరోజు తాను బడికెళ్ళేటప్పుడు శుభ్రంగా స్నానం చేయించి, బట్టలు తొడిగి, తల దువ్వి, పౌడర్ రాసి, పలకాపలపం ఇచ్చి, ఓ 10 పైసలు బిళ్ళ జేబులో వేసి పంపే అమ్మ ఇప్పుడు లేదు. సాయంత్రం బడి నుంచి ఇంటికి రాగానే వేడివేడి పాలబువ్వ కలిపి తినిపించే అమ్మ ఇప్పుడు లేదు. ఆవో గేదో ఈనితే బెల్లము, యాలకులు కలిపి కాచిన వేడివేడి జున్ను పాలు అడిగి అడిగి తినిపించే అమ్మ ఇప్పుడు లేదు. వేసవికాలంలో పొలం నుంచి వస్తూ తన కోసం తాటిముంజలు రేకులో తెచ్చే అమ్మ ఇప్పుడు లేదు. ఎప్పుడూ నేస్తాలతో చలాకీగా ఆడుకుంటూ ఉండే రాజారెడ్డి నెమ్మదిగా స్తబ్దుగా మారిపోయాడు. ఎవ్వరితో కలిసేవాడు కాదు. ఆటలు అస్సలు ఆడేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. చదువు కూడా అంతంత మాత్రమే. వాళ్ళమ్మ చచ్చిపోయే నాటికే మంచంలో ఉన్న ముసలి నాన్న కూడా కొన్నాళ్లకు దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. వీడికి యుక్త వయసు వచ్చే వరకు వండి వార్చిపెట్టిన అమ్మమ్మ కూడా కొంతకాలానికి కాలం చేసింది. ఇప్పుడు రాజారెడ్డి పూర్తిగా ఒంటరివాడైపోయాడు. ఎప్పుడూ అమ్మ జ్ఞాపకమే. ఎవరైనా ప్రేమగా పిలిచి అన్నం పెడితే మురిసిపోయేవాడు. వారిలో అమ్మను, అమ్మ ప్రేమను వెతుక్కునేవాడు. ఎవరైనా ప్రేమగా పలుకరిస్తే వారు తనకు ఆత్మీయులనుకొని ఆనందపడేవాడు. కొంతకాలానికి ఊళ్ళో అలా పిలిచి అన్నం పెట్టే వాళ్ళు కూడా కరువైపోయారు. ఎప్పుడూ పరధ్యానంగా, అమాయకంగా ఉండే రాజారెడ్డిని తోటి ఈడువాళ్ళు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. దాంతో పూర్తిగా ఒంటరివాడైపోయాడు. చదువా అబ్బలేదు. పని పాట చేతకాదు. ఉన్న కొద్ది పొలాన్ని కౌలుకిచ్చి ఆ కౌలు డబ్బులతోనే కాలక్షేపం చేస్తున్నాడు. అసలు రాజారెడ్డికి అమ్మ తప్ప వేరే ఏ విషయంపైనా ధ్యాస లేదు. ఎప్పుడూ అమ్మ గురించే ఆలోచన. ఏ తల్లి కొడుకుల్ని చూసినా తన దౌర్భాగ్యం గుర్తొచ్చి కన్నీళ్ళొచ్చేవి. ఇప్పుడు ఆ కన్నీళ్ళే తనకు తోడుగా మిగిలాయి. రాజారెడ్డికి 25 వయసు వచ్చినప్పట్నుంచి చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు పెళ్ళెప్పుడు చేసుకుంటావురా అని అడగడం మొదలుపెట్టారు. కానీ రాజారెడ్డి ఆలోచన మాత్రం అమ్మ మీదే ఉంది. అమ్మ ప్రేమ కోసం అతని మనసు తహతహలాడుతోంది. ఇక ఊళ్ళో ఉంటే లాభం లేదనుకొని తన దగ్గరున్న గుడ్డా గోసే సర్దుకొని అమ్మ ప్రేమను వెతుక్కుంటూ ఓ సమీప బంధువు ఆశ్రయం కోరి వారింటికెళ్ళాడు. వారి దగ్గరే కొన్నాళ్ళు ఉంటానన్నాడు. కానీ ఆ ఇంటి పెద్దాయన, ఒరే అబ్బాయా, మా ఇంట్లో పెళ్ళిడికొచ్చిన పిల్లలున్నారు. వాళ్లకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సమయంలో ఇంట్లో ఉంచుకోవటం అంటే పిల్లనిచ్చేవాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు కదా, అర్థం చేసుకో అని సున్నితంగా చెప్పి పంపేశాడు. మళ్ళీ ఒంటరి బ్రతుకు. మొత్తానికి బంధువులు పూనుకొని దగ్గర్లో ఒక ఊరిలోని ఒక పేదింటి పిల్లని చూసి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి పేరు సరోజ. సరోజ చూడ చక్కనైన పిల్ల. అనుకువైనది. ఎలాంటి ఆలనా పాలనా లేక అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని అనతి కాలంలోనే చక్కదిద్దింది. ఇంట్లో ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ అమర్చుకొని అందంగా తీర్చిదిద్దుకుంది. చుట్టుపక్కల వారందరికీ తలలో నాలుకయింది. ఎవరింట్లో ఏ కార్యం జరిగినా తానే ముందుండి నిర్వహిస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటుంది.
తనకున్న కొద్దిపాటి చదువుతోనే ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్యమిత్ర ఉద్యోగాన్ని సంపాదించింది. దాంతో ఇప్పుడు ఊరందరి బాగోగులు చూడడం ఆమె బాధ్యతగా కూడా మారింది. సహజంగానే చొరవ, స్నేహశీలత కలిగిన అమాయకవటంతో అనతి కాలంలోనే అందరికీ చేరువైంది. ఊర్లో అందరూ వారిద్దరిది చూడముచ్చటైన జంట అనుకుంటారు. అమాయకుడైన వాడికి అనుకూలవతి అయిన భార్య దొరికిందని, ఏమైనా వాడు అదృష్టవంతుడని అనుకుంటారు. కానీ వారికి పిల్లలు లేకపోవడం ఒకటే లోటు. నేనే ఒకసారి ఆమెతో అన్నాను, ఎవరినైనా తెచ్చుకొని పెంచుకోవచ్చు కదమ్మా అని. చిన్న నవ్వు నవ్వి సరిపెట్టిందామె. బహుశా పరాయి వారి పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోవడం ఇష్టం లేదేమో అనుకొని మిన్నకున్నాను. కొన్నాళ్ళ క్రితం మా ఇంట ఓ చిన్న పూజ నిర్వహించాం. సన్నిహిత బంధువులను కొందరిని పిలిచాం. వారిలో రాజారెడ్డి దంపతులు కూడా ఉన్నారు. ఇంట్లో పూజ జరిగిన రోజు అందరూ భోజనాలు చేస్తున్నారు. ఆమె మాత్రం ఒక గదిలో వాడికి అన్నం కలిపి నోట్లో పెడుతూ కనిపించింది. అదేంటే వాడికి నువ్వు కలిపి నోట్లో పెడుతున్నావు అని అడిగిన ఓ పెద్దావిడకు, అంతా పైన పోసుకుంటాడత్తమ్మా అంటూ అరమరికలు లేకుండా ఆమె చెప్పిన సమాధానం నన్ను అబ్బురపరిచింది. పొద్దున్న ఓ పుణ్యక్షేత్ర దర్శనానికి బయలుదేరాం. సాయంత్రానికి అక్కడికి చేరుకున్నాం. పెద్దవాళ్ళు, ఆడవాళ్ళందరికీ రూములు ఓ దగ్గర దొరికాయి. వారినక్కడ దించి మరికొంత దూరంలో ఉన్న వేరే రూముల వద్దకు పిల్లలతో కలిసి మగవాళ్ళం బయలుదేరాం. ఆ అమ్మాయి వెంటనే బ్యాగులోంచి ఓ కవర్ తీసి అందులో వాడికి కావలసిన పంచె, టవలు, బ్రషు, పేస్టు, సోపు, పొద్దున స్నానం చేశాక వేసుకోవలసిన బట్టలు అన్నీ సర్ది ఇచ్చింది. పొద్దున దర్శనానికి వెళ్ళాం. ఆడవాళ్లను ముందుకు పంపి మేం వెనక నడుస్తున్నాం. అందరూ వెళ్ళిపోతున్నారు. ఆమె మాత్రం వెనక్కి తిరిగి వాడు వస్తున్నాడా, రావటం లేదా అని చూస్తూ వెళ్తోంది. ఇంటికి తిరిగొచ్చాక బ్యాగ్లోంచి 2 నవరత్న ఆయిల్ ప్యాకెట్లు బయటకు తీసింది. వాణ్ణి ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఆ ఆయిల్తో తలంటుతోంది. ఈ రాత్రివేళ అదెందుకమ్మా అని అడిగాను ఉండబట్టలేక. ఎండాకాలం వేడి చేస్తుంది కదా మామ, ఇది అంటుకొని స్నానం చేస్తే కాస్త చల్లబడుతుంది అంటూ వాడికి తలంటుతోంది. నాకు ఆ దృశ్యాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. తల్లి లేని రాజారెడ్డికి తల్లి దొరికింది. బిడ్డలు లేని సరోజకు ఓ బిడ్డ దొరికాడు అనిపించింది. వారిద్దరిలో నాకు ఓ అమ్మ, ఓ కొడుకు కనిపించారు. అమ్మ కోసం దశాబ్దాల పాటు ఎదురుచూసిన రాజారెడ్డికి ఆమె అమ్మైంది. పిల్లలు లేని ఆ తల్లికి వాడు కొడుకయ్యాడు. ఆనాటి ఆమె చిరునవ్వు నాకిప్పటికీ అర్థమైంది. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.